శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. సంప్రదించవలసిన నెంబర్ 8121913664. నమస్కారం. ఉపాసన అంటే ఆరాధన మరియు సమీపంలో కూర్చోవడం, శ్రద్ధ వహించడం అని అర్థం. ఇది నిరాకారమైన వస్తువులను ఆరాధించడం లేదా ధ్యానం చేయడాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు సంపూర్ణ స్వీయ, పవిత్ర, ఆత్మసూత్రం. అంతర్గతీకరించబడిన మరియు మేధోపరమైన భావన పట్ల ధ్యాన భక్తిని మునుపటి భౌతిక ఆరాధన, వాస్తవ త్యాగాలు మరియు వేద దేవతలకు అర్పణల నుండి వేరు చేస్తుంది. ఈ పదం వేదాలలోని 3 ఖండాలలో ఒకదాన్ని కూడా సూచిస్తుంది. ఇది ఆరాధన లేదా ధ్యానంపై దృష్టి పెడుతుంది. వేదాలలోని మిగిలిన 2 భాగాలను అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు అని పిలుస్తారు. కొన్నిసార్లు వీటిని కర్మఖండన మరియు జ్ఞానఖండన, ఆధ్యాత్మికతగా గుర్తిస్తారు. ఒక సమకాలీన సందర్భంలో ఉపాసన అంటే సాధారణంగా ధ్యాన రకానికి చెందిన ఆరాధనా పద్ధతులు. వర్నర్ దీనిని ధ్యానమని అనువదించగా, మూర్తి దీనిని ధ్యానం చేసిన విషయంలో మనస్సు యొక్క స్థిరత్వమని అనువదించారు. ఉపాసనను కొన్నిసార్లు పూజ అని కూడా పిలుస్తారు. అయితే భారతీయ తత్వశాస్త్రంలో అధికారిక పూజ అనేది కేవలం ఒక రకమైన ఆరాధన. సందర్భాన్ని బట్టి ఉపాసనను ధ్యానం మరియు ఆరాధన అని అనువదించారు. ఉపాసన భావన వేదాంత యుగంలో ఒక పెద్ద సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసింది. వేద గ్రంథంలో ఉపాసన మొదట్లో ప్రత్యామ్నాయ త్యాగం యొక్క ఒక రూపంగా అభివృద్ధి చెందింది అని, ఇక్కడ అరణ్యకాల సాధన యొక్క ప్రతీకాత్మక ధ్యానం వాస్తవ త్యాగ ఆచారానికి బదులుగా త్యాగం లేకుండా అదే యోగ్యతను పొందే మార్గాన్ని అందించింది అని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ ఆలోచన ఆచారం గురించి ధ్యానం చేయడం నుండి సంబంధిత ఆలోచనలు మరియు భావనల అంతర్గతీకరణ మరియు ధ్యానానికి మారింది. ఇది వేద యుగంలో ఒక కీలక పరిణామాన్ని గుర్తించి ఉండవచ్చు. ఆచార త్యాగాల నుండి ఆధ్యాత్మిక ఆలోచనలను ఆలోచించడం. ఇది తీవ్రమైన, క్రమబద్ధమైన ధ్యానం మరియు గుర్తింపు అనే అర్థంలోకి వికసించింది. ఆది శంకరులు ఉపాసనను ఒక రకమైన ధ్యానంగా అభివర్ణించారు. ఎవరి గురించి లేదా దేని గురించైనా పోల్చదగిన ప్రాథమిక భావనల నిరంతర వారసత్వాన్ని కలిగి ఉంటుంది. దానిని అసమాన భావనలతో విడదీయకుండా ఇది లేఖనాల ప్రకారం మరియు లేఖనాలలో నిర్దేశించబడిన ఆలోచనపై కొనసాగుతుంది. ఇది ఏకాగ్రత స్థితి. ఇక్కడ దేనిపై ధ్యానం చేయబడిందో పూర్తిగా గుర్తించబడుతుంది, స్వీయంతో కలిసిపోతుంది మరియు ఒకరి శరీరంతో స్వీయ చైతన్యాన్ని గుర్తించినప్పుడు ఏకమవుతుంది. 2 ఒక్కటవుతాయి. నువ్వే అది. ఉపాసనలోని ఎవరో లేదా ఏదో అనేది ఒక సంకేత దేవత లేదా ఒక నైరూప్య భావన కావచ్చు అని శంకరులు పేర్కొన్నారు. ఉపాసన అంటే కేవలం ఏకాగ్రత లేదా ధ్యానంలో కూర్చోవడం కంటే ఎక్కువ. ఇది దేవునితో ఒకటిగా ఉండడం. ఇది దేవుడిగా ఉండడంగా వ్యక్తమవుతుంది మరియు దేవుడిగా ఉండడం ద్వారా అతడు దేవుడిని పొందుతాడు. రోజువారీ జీవితంలో దేవునితో ఈ గుర్తింపును జీవిస్తారు. ఉపాసన రకాలు. సగుణ ఉపాసన, రూపంతో ఉన్న దైవాన్ని ధ్యానించడం. నిర్గుణ ఉపాసన, రూపరహిత పరబ్రహ్మాన్ని ధ్యానించడం. ఉపాసన ప్రయోజనం: మనసును శుద్ధి చేయడం, ఏకాగ్రత పెరగడం, దైవభక్తి పెరగడం, జ్ఞాన మార్గానికి సిద్ధత కలిగించడం. భగవద్గీతలో ఉపాసన అవ్యక్తం 10 ఉపాసతే. అర్థం: నిర్గుణ రూపమైన దేవుణ్ణి ఉపాసించడము కష్టం, కానీ శ్రద్ధతో చేయగలిగితే ఫలప్రదమే. ఉపనిషత్తులలో ఉపాసన. ఉపనిషత్తులు ఉపాసనను ఒక మధ్యస్థ మార్గంగా సూచిస్తాయి. అది కర్మ మరియు జ్ఞానం మధ్య ఉన్న భక్తి ఆధారిత సాధన.